వెల్కమ్ టు సినిమాధవం. చావా విక్కీ కౌశల్, రష్మిక మదన్న, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఒక పవర్ఫుల్ హిస్టారికల్ మూవీ. ఈ సినిమా స్టార్టింగ్ 15 మినిట్స్ గ్రాండ్ ఎంట్రీ, లాస్ట్ 40 మినిట్స్ అసలైన మ్యాసివ్ యాక్షన్. అయితే మిడిల్ పోర్షన్లో కొంత స్లో ఫేజ్ ఉంది, కానీ క్లైమాక్స్లో ఊహించిన లెవెల్కి తీసుకెళ్తుంది. థియేటర్లో ఆడియన్స్ యొక్క ఫీల్ చూసిన తర్వాత అసలు ఈ మూవీని తలుచుకుంటుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోస్ మిస్ కాకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. కమ్ టు ద పాయింట్. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తర్వాత ఆయన కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్కు ఎలా ఎదురించాడు, స్వరాజ్యం కోసం ఎలా పోరాడాడు అనే నిజ జీవిత కథ ఆధారంగా సినిమా రూపొందింది. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే విక్కీ కౌశల్ పెర్ఫార్మెన్స్, లాస్ట్ 40 మినిట్స్ అతని డైలాగ్స్ నిజంగా సింహం గర్జించినట్టే ఉంటాయి. క్లైమాక్స్ యాక్షన్, ఛత్రపతి సంభాజీ మహారాజ్పై దాడి, తర్వాత జరిగే ఫైట్ సీక్వెన్స్ ఏ లెవెల్ ఉందో చెప్పలేను. థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ గ్రాండ్ స్కేల్ బాలీవుడ్ హిస్టారికల్ సినిమాలా ఉంటుంది. మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు మూడ్ని ఎలివేట్ చేస్తాయి. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఒక పవర్ఫుల్ హిస్టారిక్ మూవీ. కథ కొంచెం స్లోగా నడుస్తున్నా సరే లాస్ట్ 40 మినిట్స్ మిస్ కాకూడని సీన్స్. విక్కీ కౌశల్ కెరీర్లో ఒక మైల్ స్టోన్ మూవీ అవ్వచ్చు. థియేటర్లో తప్పక చూడండి. పైరసీని మాత్రం ప్రోత్సహించకండి. హిస్టారికల్ యాక్షన్ డ్రామాస్ ఇష్టపడే వారికైతే ఇది మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి రివ్యూల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.